Hi children, how are you? Good morning. My name is Rajlakshmi from Sydney School. ఈ రోజు మనం ఆన్లైన్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ చెప్పుకుందాం. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2-digit numbers యూజింగ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకే, ఎక్స్పాండెడ్ అంటే సాగదీసి విడదీసి రాయడం. ఇలా 80 వేసుకుని ఈ 19 వేసుకుని ఇక్కడ ఇలా ఎడిషన్ చేసేయచ్చు, ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇలాగా టెన్స్ అని వన్స్ అని ఇలా మనం దేనికది విడదీసి రాసుకోవడం వల్ల బాగా చక్కగా మ్యాథ్స్ బాగా వస్తుందని ఇట్లా ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, నంబర్స్ 46 + 3 = ఎంత వస్తుంది ఎడిషన్ చేస్తే. ఎడిషన్ సింబల్ ఏంటి మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్ లో. ఎడిషన్ సింబల్ ఇది ప్లస్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది 46. ఇక్కడ టెన్స్ ఎన్ని ఉన్నాయి 46 లో 4 టెన్స్ ఉన్నాయి, ప్లస్ వన్స్ ఎన్ని ఉన్నాయి 6 వన్స్. 4 టెన్స్ ప్లస్ 6 వన్స్. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 0 టెన్స్. ఇక్కడ 3 ఒక్కటే ఉంది కదా, అందుకు ఎన్ని ఉన్నాయి టెన్స్ ఇంకేమీ లేవు. ఇక్కడ 3 వన్స్ మాత్రం ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 టెన్స్, ఇక్కడ 0 టెన్స్. అంటే ఇది 4 0 4 కదా, 4 టెన్స్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 6, ఇక్కడ 3. 6 కి 3 యాడ్ చేస్తే 6 ఆఫ్టర్ 3ని యాడ్ చేయండి. 6 ఆఫ్టర్ 3 ఫింగర్స్ తీసి 6 ఆఫ్టర్ 7 8 9. 6 3 ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, ఎడిషన్ చేస్తే 9 వచ్చింది. ఇక్కడ 4 వచ్చింది కదా, 4 టెన్స్ ప్లస్ 9 వన్స్. దాన్ని మనం ఇక్కడ ఎలా రాసాము, 4 టెన్స్ అంటే 40, 4 టెన్స్ అంటే 40, 40 40 ప్లస్ 9 వన్స్. 40 ప్లస్ 9 ఎంత వచ్చింది 49. ఇక్కడ చూడండి, therefore 46 + 3 = 49 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ లో 80 + 19 ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 80 అంటే 80లో టెన్స్ ఎన్ని ఉన్నాయి 8 టెన్స్. ఇంకా వన్స్ అనేవి 0. 8 టెన్స్ ఆర్ 80 అంతే కదా, ఇక్కడ 0 వన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఎంత ఉంది 19 ఉంది కదా. ఇక్కడ టెన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవి టెన్స్ ఇవి వన్స్. ఇక్కడ 1 టెన్స్ 1 టెన్స్. ఇక్కడ 9 వన్స్. వన్స్ ఎన్ని ఉన్నాయి 9. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఈ నంబర్స్ ని ఇక్కడ ఈ నంబర్స్ ని ఎడిషన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి, 8 to 1 ఎంత అవుతుంది, లేకపోతే ఇటు నుంచి చేయాలి. 0 9, 0ని ఇంకా నంబర్ కాదు కదా, 9 వన్స్. ఇక్కడ 9 వన్స్ వచ్చింది కదా. ఇక్కడ 8 to 1, 8 ఆఫ్టర్ 1 అంటే 9. ఇక్కడ 9 టెన్స్ ప్లస్ 9 వన్స్ అంటే 9 టెన్స్ అంటే 90. 9 టెన్స్ 90. ఇక్కడ 9 వన్స్. 9 వన్స్ ఆర్ 9, 99. ఇక్కడ దీన్ని ఇలా యాడ్ చేస్తే 99 వచ్చింది. ఇప్పుడు 80 + 19 ఎంత వచ్చింది 99 వచ్చింది కదా, 99 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. 62 + 34 = ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతుంది. 6 టెన్స్ ఉన్నాయి, 2 వన్స్ ఉన్నాయి 62లో. ఇక్కడ 34లో 34 అంటే 3 టెన్స్ ఉన్నాయి, 4 వన్స్ ఉన్నాయి. అప్పుడు 6 3 టెన్స్ కదా,
అప్పుడు 6 3 కలిపితే యాడ్ చేస్తే ఎడిషన్ చేస్తే 9 10s వచ్చాయి. ప్లస్ 2 6 యాడ్ చేస్తే 6 1s వచ్చాయి. అప్పుడు 96. 9 10s అంటే 90 ప్లస్ 6 1s 96 ఆన్సర్ వచ్చింది అనమాట. 62 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 96 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఎక్స్పెండెడ్ ఫామ్ ఇలా విడదీసి రాయడం వల్ల మనకి బాగా ఎడిషన్ చేయడం వివరంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ 40 అండ్ 30 ఎడిషన్స్ ఇన్ టెన్స్. ఎడిషన్ ని మనం టెన్స్ లో కూడా చేద్దాం. ఓకే, టెన్స్ ఓకే. ఇక్కడ చూడండి ఎడిషన్స్ ఇన్ టెన్స్. ఎడిషన్స్ ఇన్ టెన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ అనుకుంటే 40 4 ప్లస్ 4 0 40 ఈక్వల్ 40లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 4 టెన్స్. ఇక్కడ 3 0 30 ఇచ్చాడు. 30లో ఎన్ని ఉన్నాయి? 3 టెన్స్. ఇప్పుడు 40 30 మనం ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 4 3 4కి 3 యాడ్ చేసాం అనుకోండి. 4 ఆఫ్టర్ 5 6 7 7 0 ఈజ్ ఈక్వల్ 70 7 టెన్స్. 70లో 40లో 4 టెన్స్ ఉన్నాయి. 30లో 3 టెన్స్ ఉన్నాయి. 70లో ఎన్ని ఉన్నాయి? 7 టెన్స్. 7 టెన్స్ ఆన్సర్ 70 వచ్చింది. యు నో 4 1s ప్లస్ 3 1s ఈజ్ 4 1s. 4 1s ప్లస్ 3 1s 3 1s. 4 1s plus 3 1s is 7 1s. ఇవేమో టెన్స్. టెన్స్ లో ఇట్లా 40కి 4 టెన్స్ వచ్చాయి. ఇప్పుడు 4 1s 3 1s ఈజ్ 7 1s. అంటే 4ని 3ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 4 ఈజ్ 4 ఆఫ్టర్ 3 ఫింగర్స్ తీసాం. 4 ఆఫ్టర్ 5 6 7 7 వచ్చింది. ఇక్కడ 40 అనేప్పటికి 0 పెట్టాం కాబట్టి 4 టెన్స్ వచ్చింది. ఇక్కడ 4 3 యాడ్ చేస్తే 7 వచ్చింది. ఇవి 7 1s అని చెప్తున్నాం కదా. 7 1s. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే 4 టెన్స్ ప్లస్ 3 టెన్స్. ఇక్కడ చూడండి 4 టెన్స్ ప్లస్ 3 టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 7 టెన్స్. టెన్స్ యాడ్ చేస్తే టెన్స్ వచ్చింది. వన్స్ యాడ్ చేస్తే వన్స్ వచ్చింది. ఇప్పుడు 4 టెన్స్ 3 టెన్స్ 4 టెన్స్ 4 టెన్స్ ప్లస్ 3 టెన్స్ ప్లస్ 3 టెన్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 4కి 3 యాడ్ చేసామంటే 4 ఆఫ్టర్ 5 6 7 7 టెన్స్ 7 టెన్స్. టెన్స్ యాడ్ చేస్తే టెన్స్ వస్తుంది. వన్స్ యాడ్ చేస్తే వన్స్ వస్తుంది. ఏదైనా ఎడిషన్ చేయడమే కదా మెయిన్. ఇక్కడ చూడండి 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ 20. 1 1 కలిపితే 2 వచ్చింది కదా. ఈ 0 పెడితే 20. 10 ప్లస్ 10 10 ప్లస్ 10 ఎంత వస్తుంది? 0 0. ఇక్కడ 1 1కి 1 యాడ్ చేస్తే 2. అలా ఇలా చెయ్యాలి ఎడిషన్. ఓకే, నెక్స్ట్ 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ ఎంత? 20 ప్లస్ 10 ఎంత వస్తుంది? 20 వేసి 10 వేసాము. ఎంత వచ్చింది? 0 2 1. 2 తర్వాత 1 యాడ్ చేస్తే 2కి 3. 2 ఆఫ్టర్ 1 అంటే 3 30. ఇక్కడ ఎంత వచ్చింది? 30 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 40 ప్లస్ 30 40 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 40 ప్లస్ 30 ఎంత వచ్చింది? 0 4 3 4 ఆఫ్టర్ 3 అంటే 5
6 7 ఇక్కడ 70 40 30 ఎంత వచ్చింది 70. ఇవి ఈ ఎడిషన్ చేయాలంటే మీరు ఎక్కువగా టేబుల్స్ రీడ్ చేస్తూ ఉండాలి. టేబుల్స్ రీడ్ చేస్తున్నారా లేదా మీరు? ఒకసారి ఇంటి దగ్గర టేబుల్ బుక్ కానీ లేకపోతే మీ మమ్మీని అడిగి, టేబుల్ బుక్ లేదనుకోండి ఒకటి, లేకపోతే మీ మమ్మీని అడిగి మీకు రాని టేబుల్స్ని చక్కగా రాసుకుని రీడ్ చేయండి, రాసుకోండి. చక్కగా టేబుల్స్ వస్తే మీకు ఎడిషన్స్ చేయడము బాగా వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం మీకు ఒకసారి క్లాస్లో చెప్పాను, సెకండ్ టేబుల్ రీడ్ చేయండి అన్నాను. సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, అలా టేబుల్స్ కనీసం మినిమం 10 టేబుల్స్ బాగా ఇంటి దగ్గర చదువుకోండి. 2 1s are 2. 2ని 2 into 1 is equal to 2 1s are 2. 2 2s are 4. 2 3s are 6. 2 4s are 8. 2 5s are 10. 2 6s are 12. 2 7s are 14. 2 8s are 16. 2 9s are 18. 2 10s are 20. ఇలా 2 టేబుల్ని మీరు చదువుకోవచ్చు. 2 1s are 2. ఈ 2 1స్ని 1 వేసాను. ఈ 2 వచ్చాయి కదా, 1 2. ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. 2 2s are 4. 2లు 2 టైమ్స్ వేసాను. 2 2 4 కదా, ఇది ఆన్సర్. ఇక్కడ 2 3s are 6. 2 into 2, 1 into 1 is equal 2 అయింది. 2 into 2 is equal 4. ఇప్పుడు 2 into 2 into 2 3 టైమ్స్ వేసాం కదా, 2 4 6. ఇక్కడ ఆన్సర్ అది వచ్చింది. ఇక్కడ 4 2s are 8. 2 2 2 2 1 2 3 4. 4 2s are ఎంత వచ్చింది 8. ఇక్కడ 2s 5 టైమ్స్ వచ్చాయి అన్నమాట. 2 2 into 2 into 2 into 2 5 టైమ్స్. 2 2s are 5. 5 2s are 10. 2 2s are 4. 4 2s are 8. 4 2s are 8. 5 2s are 10. 3 2s are 6. 2 1s are 2. 2 2s are 6. 2 2s are 4. 2 3s are 6. 2 4s are 8. 2 5s are 10 కదా. ఎన్నిసార్లు మనం ఎంత నెంబర్ కావాలనుకున్న టేబుల్ని ఇలా ఈజీ పద్ధతిలో కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ 2s వేసాం, 2 2 2 4 అయింది. 4కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 6 అయింది. 6కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 8 అయింది. 8కి మళ్ళీ 2 యాడ్ చేస్తే ఎంత అయింది 10 అయింది. ఓకే, ఇక్కడ 6 2s are 12. 2 into 2 into 2 into 2 into అలా 6 టైమ్స్ వేస్తే అప్పుడు ఎంత అవుతుంది 12 వస్తుంది అన్నమాట. 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 8 మళ్ళీ 10 to 12, ఇదిగో 12. ఇక్కడ ఇలా 7 టైమ్స్ 2 వేసి అప్పుడు టేబుల్ మనం 14 వస్తుంది. మళ్ళీ 2 into 2 into 2 into 2 into 2 into 2 ఇలా 1 2 3 4 5 6 7 ఇలా 7 2s వచ్చింది. 2 1s are 2, 2 2 4, మళ్ళీ 4 to 6, 6 to 8, 8 to ఎంత అవుతుంది 10, 10 to 12, 12 to 14 అలా వేయచ్చు అన్నమాట. టేబుల్స్ రీడ్ చేస్తూ ఉండండి. ఇలాగే 3 టేబుల్ కూడా 3 1s are 3, 3 2s are
6. 3 3s are 9. 3 4s are 12. 3 5s are 15. 3 6 are 18. 3 7s are 21. 3 8s are 24. 3 9s are 27. 3 10s are 30. ఇలా మీరు టేబుల్స్ రీడ్ చేస్తూ రాసుకుంటూ ఉండండి. మీకు మ్యాథ్స్ ఎడిషన్స్ చేయడం బాగా వస్తుంది. See you again. Bye.